ఇగో ఆ ముచ్చట అంతా నాకు వద్దు. ఓకే. పరశురామ్ అనే వ్యక్తి నీకు తెలుసా? తెలుసు. పరశురామ్ దగ్గర నువ్వు పైసలు తీసుకున్నావా? తీసుకున్నా. ఎన్ని తీసుకున్నావు? 5,83,000 తీసుకున్నా. 5,83,000. సో ఇచ్చినావు పైసలు? అది దేనికోసం తీసుకున్నా? నేను సాంగ్ కోసం తీసుకున్నా. ఒక సాంగ్ కోసం. డిస్కషన్ ఏం జరిగింది మీలో? నన్ను ఒక సాంగ్ కోసం అప్రోచ్ అయ్యింది. నేను ఒక 2 సాంగులు చేసిస్తానని అతని దగ్గర 5,83,000 తీసుకున్నా. అందులోకి ఒక 20,000 రిటర్న్ చేసిన. 5,63,000 నేను అతనికి ప్రాజెక్ట్ కోసం తీసుకున్నా. ఓకే. కానీ కొన్ని కారణాల వల్ల అది నాకు అవసరం లేదు, నా అమౌంట్ నాకు రిటర్న్ చేసేయమని అన్నాడు. నా అమౌంట్ నాకు 24 అవర్స్లో నాకు రిటర్న్ చేసేయమని అన్నాడు. 24 అవర్స్ అయితే కాదు బ్రో, నాకు ఒక 15 డేస్ టైం ఇవ్వని అడిగిన. 15 డేస్ టైం ఇవ్వు, నీ అమౌంట్ నీకు రిటర్న్ చేసేస్తా అని చెప్పిన. ఎందుకంటే నాకు ఒక ప్రాజెక్ట్ చేస్తే ఎంత అవుతాయో నాకు తెలుసు, నా చేతిలో ప్రాజెక్టులు ఉన్నాయి. సరే ఓకే అన్న తర్వాత సరే ఓకే ఆగుతా అని అన్నాడు. అట్లా ఆగకుండా నా గురించి యూట్యూబ్లో కొన్ని అందరూ ఫోక్ యాక్టర్స్, ఫోక్ ప్రొడ్యూసర్స్, టోటల్ అందరూ ఉండే గ్రూప్లో నా గురించి కొన్ని నెగిటివ్ మొత్తం మెసేజ్ పెట్టిండు. అందులో పెట్టిన తర్వాత అక్కడి నుంచి కంప్లీట్గా నా చేతిలో ఉన్న ప్రాజెక్టులు కావచ్చు కంప్లీట్ అన్నీ కూడా పోయినాయి. ఇప్పుడు నేను అమౌంట్ ఇస్తా అని చెప్పిన 15 డేస్ టైం అడిగిన, అయినా కూడా నా గురించి అలా నెగిటివ్గా మొత్తం మెసేజ్లు మొత్తం అన్ని పెట్టేసరికి అందులో టోటల్ ఫోక్ యాక్టర్స్ అందరూ ఉంటారు అందులో. మొత్తం అతను పెట్టేసరికి అప్పుడే అక్కడి నుంచి నాకు ఏదైతే నా చేతిలో ఉన్న ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో, నన్ను నమ్మి నాకు ఎవరైతే కొన్ని ప్రాజెక్ట్ ఇచ్చిన నా ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంప్లీట్గా నా చేతిలో నుంచి మాకు ప్రాజెక్ట్ వద్దు క్యాన్సిల్, మాకు ప్రాజెక్ట్ వద్దు క్యాన్సిల్ అని కంప్లీట్ అన్ని ప్రాజెక్టులు అన్ని క్యాన్సిల్ అయిపోయినాయి. ఓకే. సో తర్వాత తను ఒక మీడియా ఛానల్